ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా ఎలాగోలా బ్రతికేయచ్చు. కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే అస్సలు బ్రతకలేవు. ఈ ప్రపంచంలో ఎవరు అనేది తెలియకుండానే ఇక్కడికొచ్చినావు. కొంతకాలం స్పెండ్ చేసినావు. అందరితో బంధుత్వాలను కలుపుకున్నావు. ప్రేమలను పెంచుకున్నావు. కానీ లాస్ట్‌కి ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోతావు. అదే జీవితం. కొంతమంది చాలా ముస్తాబవుతారు. ఆ ముస్తాబనేది మనం వేసే వేషధారణలో అంటే మన డ్రెస్‌లో కాకుండా మన మనసులో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎంత అందంగా తయారైనా కూడా ముఖం మీద ఒక చిరునవ్వు అనేది లేకపోతే ఆ అందం అనేది ముస్తాబనేది కనిపించదు. ఏమంటారు? కొంతమందికి దూరంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి దగ్గరుండి బాధపడడం కంటే దూరంగా ఉంటే ఎలాంటి నిందలు, అపనిందలనేవి మన మీద రావు కాబట్టి వాళ్ళతో దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఆశించి జీవించే వాళ్ళలో నిజంగా చెప్తున్న కల్మషం ఉంటుంది. నటన కూడా ఉంటుంది. కానీ ఆశించకుండా జీవించే వాళ్ళలో ఆత్మీయత మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా నీ దగ్గర ఉంటే నీకు దరిదాపుల్లో ఉన్నా కూడా కింద కామెంట్ చెయ్యి. లేకపోతే లేదు అని కూడా కామెంట్ చెయ్యి. ఓకేనా? డబ్బు నుంచి వచ్చే ప్రేమ గాల్లో దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది, తర్వాత వెలగదు. అదే మనసు నుంచి వచ్చే ప్రేమ ఎలా అంటే సూర్యుడు లాంటిది. సూర్యుడు ఈ సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటాడు. దానికి విరామం అనేది ఉండదు. ఏమంటారు? నిజమే కదా? డబ్బు ఉన్నప్పుడు ఒక విలువ ఇస్తారు, డబ్బు లేనప్పుడు కూడా ఒక విలువ ఇస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే మంచిది. ప్రతిదీ కూడా ఓపెన్ అవుతూ ఉంటారు కొంతమంది. ఏదైనా సరే, ఏదైనా మనసు విప్పి మాట్లాడడం, అవతల వాడు వచ్చి పలకరిస్తే చాలు ఓ తెగ మాట్లాడేయడం, ఓ తెగ చెప్పేయడం, వీడికున్న సమస్యలు, ప్రాబ్లమ్స్, దరిద్రాలన్నీ కూడా వానికి చెప్పుకోవడం. వానికి చెప్పిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన వీక్నెస్ అనేది ఏంటో అవతల వాళ్ళకి తెలియకూడదు. ఎప్పటికైనా సరే, అది ఎవ్వరైనా సరే, నీ వీక్నెస్ అనేది వాడికి తెలిస్తే ఖచ్చితంగా వాడు నీతో ఆడుకోవడం మొదలు పెడతాడు. ఇదే వాస్తవం. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ కాలంలో డబ్బులు ఉంటేనే వాల్యూ ఇస్తారు, డబ్బులు లేకపోతే అస్సలు వాల్యూ ఇవ్వరు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కాదు, 90% పీపుల్ ఇలాగే ఉన్నారు. బంధుత్వాలు అనేది వాళ్ళకు ఉండదన్నమాట. వాళ్ళకు ఓన్లీ డబ్బు ఉంటే చాలు. ఆ మాట వేరుంటుంది, ఆ మర్యాద కూడా వేరుంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువగా ఇష్టపడితే అంత మనశ్శాంతి. లేదు అనేసి ఓతెగా మాట్లాడేసావనుకో, నీ వాల్యూ నువ్వే తీసుకున్నట్టు అవుతుంది. నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మర్యాదగా ఉంటుంది. ఇంత తక్కువ మాట్లాడితే అంత గౌరవంగా కూడా ఉంటుంది. 2 విషయాలైతే గుర్తుపెట్టుకో. అదేంటంటే ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఉండే ఓపిక, అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఈ 2 లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం దయచేసి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటాం. ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానాన్ని పొందుతాం. నాన్న తిట్టాడనో, నాన్న కొట్టాడనో, నాన్నతో మాట్లాడడమో, లేకపోతే నాన్నను దూరం పెట్టుకోవడమో అయితే చేయొద్దు. ఎందుకంటే నీకు ఆ తిట్టే కనపడుతుంది తప్ప ఆ తిట్టు వెనకాల ఉండే బాధ నీకు కనిపించట్లేదు. ఏ దాన్ని కూడా దూరం చేసుకోవద్దు. నీ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికీ వదలొద్దు, దూరం చేసుకోవద్దు. కోపంలో వచ్చిన ఒక మాటను పట్టుకొని అదే పట్టుకొని దగ్గరుండే బంధాలని దూరం చేసుకోవద్దు. యుద్ధం అనేది నీ లైఫ్లో చాలా జరుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. కానీ నీ టైం వచ్చేంత వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టి ఉండు. ఎందుకంటే నీ టైం రానప్పుడు నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా ఎవ్వడు నమ్మడు. నీ టైం వచ్చిన తర్వాత నువ్వు పనికిమాలిన మాటలు చెప్పినా కూడా నమ్మే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరితో ఎంత ఉండాలనో అంతే ఉండు, ఎక్కువ వెళ్ళకు. ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటావు. నీ లైఫ్ కూడా అంతే ప్రశాంతంగా లీడ్ అవుతుంది. ఓకే, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. ఓకే.